కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూతో పాటు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు చేయవలసిన కర్తవ్యాన్ని జ్యోతుల నెహ్రూ వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. జగ్గంపేటలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అయితే ప్రస్తుతానికి జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న జ్యోతుల నెహ్రూ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళకి దిశ ఏం నిర్ణయించారు? ఈరోజు పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కేడరు, జనసేన కేడరు, తెలుగుదేశం కేడరు టోటల్గా సమావేశం పెట్టడం జరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో వాళ్ళందరికీ ఇప్పటిదాకా మనం చేసినటువంటి ప్రచారం ఒక ఎత్తు, ఈ 9 రోజుల్లో ఉన్నటువంటి టైంలో చేయాల్సినటువంటి బాధ్యతలు ఒక ఎత్తు. బ్యాలెట్ను ప్రధానంగా జనంలోకి తీసుకెళ్ళాలి మీరందరూనే అని చెప్పి నిర్దేశించడం జరిగింది. బ్యాలెట్ కూడా క్లారిటీగా ఉన్నటువంటి బ్యాలెట్. పార్లమెంట్ అభ్యర్థి బ్యాలెట్లో గాజు గ్లాస్ ఉంటుంది, సైకిల్ ఉండదు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి బ్యాలెట్లో సైకిల్ ఉంటుంది, గాజు గ్లాస్ ఉండదు. వెరీ క్లారిటీగా ఉంది కాబట్టి అక్కడ సైకిల్ మీద ఒకటి వేయించండి, ఇక్కడ గాజు గ్లాస్ మీద ఒకటి వేయించండి. ఈ రెండు మీరు ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు 1-4 సార్లు వెళ్ళి వాటర్ని కలిసి ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ఒక పక్క మనం ఇచ్చే మేనిఫెస్టో అని చెప్తూ రెండో పక్క బ్యాలెట్ని ప్రాధాన్యత ఇచ్చి బ్యాలెట్ని చెయ్యండి అని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. ఆ రకంగా అందరూ కూడా ఏకగ్రీవంగా చేయడానికి ఆమోదించారు. ఇవాళ నుంచి బ్యాలెట్స్ అన్నీ కూడా గ్రామాలకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆ బ్యాలెట్ మా ఏదైతే మేనిఫెస్టో ప్యాంప్లెట్స్ ఉన్నాయో ఇవి కూడా మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం 8 రోజులు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఈ 8 రోజులు కూడా అంటే కార్యకర్త అనే వ్యక్తి అత్యంత కీలకంగా ఉంటారు. ఏ పార్టీకి సంబంధించినా సరే కార్యకర్తలు కీలకంగా ఉంటారు. అలాంటి కార్యకర్తల విషయంలో అయితే గతంలో అంటే జనసేన, టీడీపీ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది పెద్ద దుమారం అయిపోయింది. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి అసలు అక్కడ జరిగినటువంటి సందర్భం కానీ సముచితం కానీ ఇది జనసేన కార్యకర్తలకే, తెలుగుదేశం కార్యకర్తలకో తెలుగుదేశం నాయకుడికో జరిగినటువంటిది కదా. ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనతో అవతల ఎవరైతే జనసేన టికెట్ అభ్యర్థిత్వాన్ని ఆశించారో వాళ్ళకి ఆశించిన ఫలితం దక్కలేదు కాబట్టి దాన్ని ఆ రోజు ఆ రకంగా వినియోగించుకోవడం కోసం ఆలోచన చేశాడు. ఆ పాసికలు ఎక్కడా కూడా పారలేదు. తర్వాత నేను ప్రతి ఇంటికి కూడా జనసేన కార్యకర్తలను అందరినీ సమావేశం చేసి ప్రతి గ్రామంలోనే అందరితోటి కలిసి మాట్లాడి మా కార్యకర్తలను వాళ్ళ కార్యకర్తల్ని కలిపి సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ వాళ్ళని కూడా ముగ్గురిని తీసుకెళ్ళాం. ఎక్కడా కూడా ఈవేళ అటువంటి ఏకాభిప్రాయంతో ఈ 3 పార్టీలు కలిసి మా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఇండిపెండెంట్గా పోటీ చేసుకున్నాడు, వాడి సత్తా ఏదో వాడు చూసుకుంటాడు. దాని గురించి దీనికి ఒక్క జనసేన కార్యకర్త కూడా అక్కడ ఎవరూ లేడు. అంటే గెలుపు విషయంలో కావచ్చు, లేకపోతే మెజారిటీ విషయంలో కావచ్చు, కార్యకర్తలకు ఎటువంటి సూచనలు అయితే మాత్రం చేశారు? ఇప్పుడు మెజారిటీ అన్నది ముందు గెలుపు ఆలోచన చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఆ గెలుపు వైపే మేము ఆలోచన చేస్తున్నాం. అయితే సర్వేలు కానీ అవి కానీ చూస్తుంటే 25,000 వస్తుంది, 30,000 వస్తుంది అని చెప్తున్నారు. ఆ 25,000, 30,000 తోటి ఎందుకు టార్గెట్ ఆగాలి? మంది 1,00,000 ఓట్లకు టార్గెట్ పెట్టుకుని వెళ్ళండి అని చెప్పేసి కార్యకర్తలకి చెప్పడం జరిగింది. అయితే మీ అంటే ఒక కళ అయితే మాత్రం ఉందని చెప్పి గతంలో ఒకసారి చెప్పారు.
అంటే మీరు గెలిచిన వెంటనే దానిపైన ఇల్లు విషయంలో అయితే మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో దృష్టి పెడతానని చెప్పారు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, దాని ప్రణాళిక ఏమిటి? గతంలో ఇల్లు విషయం ఇప్పుడు మీరు అడిగిన దానికే మన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పేశాడు. నేను ఎట్లయితే ప్రామాణికంగా పెట్టుకుని 4-5 అంశాలనే మన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అడగడం జరిగింది. నేను అడిగిన అన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఆయన అంశాల వారి ఎత్తుకుని చాలా క్లాటికారికల్గా నెహ్రూ అడుగుతున్నాడు, వీటన్నిటిని కూడా రాబోయే మన ప్రభుత్వంలో చేస్తాను అని చెప్పేసి ఆయన ఇక్కడ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నాకు ప్రణాళిక ఏముంది, ముఖ్యమంత్రి కాబోయే వాళ్ళే చెప్తే, ఒక ముఖ్యమంత్రి చెప్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి జలగలా పట్టుకుని తినేసి తిస్తాను. జగ్గంపేట నియోజకవర్గంలో అయితే మాత్రం ఈరోజు విస్తృత స్థాయి కార్యకర్తలతో అయితే సమావేశమైంది. వాళ్ళకి దిశ కూడా అంటే కేవలం 8 రోజులు మాత్రమే ఉంది. ఈ 8 రోజులు కూడా ఓటర్ని బ్యాలెట్ వరకు తీసుకురావడానికి అత్యంత కీలకంగా కూడా కార్యకర్త ఉంటారు. ఆ కార్యకర్త ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఒక దిశను కూడా జ్యోతుల నెహ్రూ అయితే మాత్రం నిర్దేశించారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, జగ్గంపేట నియోజకవర్గం నుండి.